హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మోడల్ టెస్ట్ 197 కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు జరిగినటువంటి మోడల్ టెస్ట్ 190 సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దీనిలో భాగంగా మొదట మనకి సంక్షిప్తీకరణ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. ఈ సంక్షిప్తీకరణలో మనం గమనించినట్లయితే చూద్దామండి ఒకసారి. ఆ రోజు 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరుగుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది. గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ఆ ప్రారంభోత్సవానికి 72 మంది పెద్దలు విచ్చేశారు. సమావేశం ఎక్కడ జరుగుతుంది చూడండి. గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ఆ ప్రారంభోత్సవానికి 72 మంది పెద్దలు విచ్చేశారు. అందులో పాల్గొన్న తెలుగువాడు జ్ఞాపతి సుబ్బారావు. ఈ 72 మంది పాల్గొన్నటువంటి కార్యక్రమానికి తెలుగు వాళ్ళలో ఎవరు పాల్గొన్నారంటే జ్ఞాపతి సుబ్బారావు గారు ఒక ఆయన పాల్గొన్నట్లుగా చెబుతున్నాడు. 1856 సంవత్సరం జనవరి 14వ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు. ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. వారి తండ్రి వీరరాఘవరావు, తల్లి రంగమ్మ. ఆయన చిన్ననాటనే కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది. ఇక్కడ మనకి జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఎంతమంది పాల్గొన్నారు అనే విషయాల గురించి మనకు తెలియజేస్తున్నాడమ్మా. గమనించండి. దీనిలో భాగంగా జ్ఞాపతి సుబ్బారావు అనే ఆయన 72 మంది సభ్యుల్లో ఒకటిగా మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళినట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ చాలా మంది సంక్షిప్తీకరణ చేయమన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. అది కూడా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. గమనించండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్ని ఇక్కడ చూడండి. ఆయన ఆ రోజు మకర సంక్రాంతి పండుగ, వారి తండ్రి వీరరాఘవరావు, తల్లి రంగమ్మ, ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం సంక్షిప్తీకరణ చేసేటప్పుడు మెన్షన్ చేయవలసిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సంక్షిప్తీకరణ అంటే కొంతమంది దీంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కలిపి రాసేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని అంశాలు కూడా మనం కలిపి రాయవలసినటువంటి అంశమేమీ లేదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి చూద్దాం. రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతుంది. వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిరం నిర్మాణానికి ఎంతగానో సహకరించారు జ్ఞాపతి సుబ్బారావు. తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి షిఫ్ట్ అయిందండి? రాజమండ్రికి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి ఆ రాజమండ్రిలో గొప్ప సంఘ సంస్కర్త ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన వితంతు వివాహాలు, అలాగే స్త్రీ విద్య, పురమందిరాలు మొదలైనవన్నీ నిర్మించడంలో మన జ్ఞాపతి సుబ్బారావు గారు కూడా ప్రధానంగా పాత్ర పోషించినట్లుగా చెబుతున్నాడు. మరి చూడండి, తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు. కొందరు మిత్రులతో కలిసి 1878వ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఈయన స్థాపించినటువంటి పత్రిక గురించి చెప్తున్నట్టు చూడమ్మా. కొంతమంది మిత్రులతో కలిసి ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల పత్రికను స్థాపించారు. దీనితో పాటు తెలుగులో చింతామణి పత్రికను, ఇంపార్టెంట్ అండి, తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీష్లో ప్రోగ్రెస్, ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు. జ్ఞాపతి సుబ్బారావు గారు కొంతమంది మిత్రులతో కలిసి హిందూ, అలాగే చింతామణి, ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించినట్లుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు సాహిత్యాభివృద్ధిని కోరుకొని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తెలుగులో నవలల పోటీని ఏర్పాటు చేసిన పత్రిక ఏదంటే చింతామణి పత్రిక. కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి చూడండి. తర్వాత ఉత్తమ నవల రచనను ప్రోత్సహించారు. నవలల పోటీలు నిర్వహించడమే కాకుండా అందులో ఉత్తమ నవల రచన కూడా ప్రోత్సహించడం అనేది జరిగింది. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి, భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టారట మన యొక్క జ్ఞాపతి సుబ్బారావు గారికి సంబంధించిన విషయాల్ని తెలియజేస్తుంది. గమనించండి. యువతలో నైతిక వికాసానికి కృషి చేశారు ఆయన. స్వాతంత్ర పోరాటంలోను, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం నిర్వహించడంలోను, స్వాతంత్ర పోరాటంలోను, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం నిర్వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర
సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి. ఇది వాడిచ్చినటువంటి స్టోరీ అండి. మరి దీన్ని మనం సంక్షిప్తీకరణ చేయాలి అని చెప్పన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తున్నారండి. ఇక్కడ వాడు ఏమన్నాడు, క్రింది దానిని 3 వంతులకు తగ్గకుండా సంక్షిప్తీకరించండి అని చెప్పంటున్నాడు. క్రింది దానిని 3 వంతులకు తగ్గకుండా సంక్షిప్తీకరణ చేయమని చెప్పంటున్నాడు. కాబట్టి దానిలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్లు మాత్రమే మనం తీసుకుని ఇక్కడ రాయవలసి ఉంటుందనే విషయాన్ని గమనించవలసి ఉంటుంది. దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి మాస్టారు అని చెప్పంటే కనుక దీంట్లో మీరు ఎలా రాయవలసి ఉంటుంది అంటే మెయిన్ పాయింట్స్ చూడండి. ఆ రోజు 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరుగుతోంది. అంటే 1885 సంవత్సరంలో ఏం జరుగుతుంది, స్వాతంత్ర పోరాటంలో గొప్ప సన్నివేశం ఎక్కడ జరుగుతుందంట, బొంబాయిలో జరుగుతుంది. అది కూడా ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తుంది. అంటే ఇక్కడ మనం రాయాల్సిన పాయింట్ ఏంటంటే 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది అంతే. ఈ మిగతాదంతా వద్దాం అసలు. 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఓకేనా, ఎక్కడది, ఈ సమావేశంలో లేదా ఈ సమావేశంలో 72 మంది పెద్దలు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న వారిలో తెలుగువాడు న్యాపతి సుబ్బారావు. అంతే, అయిపోయింది. మిగతాదంతా అవసరం లేదండి. ఏంటిది, ఎక్కడ జరిగింది, ఈ విషయాలు అక్కర్లా, ప్రధానమైన పాయింట్స్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏంటిది, 1885 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ ఓకేనా భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది, అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో ఈ కార్యక్రమంలో 72 మంది పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగువాడు న్యాపతి సుబ్బారావు. ఓకేనా, క్లియర్. తర్వాత ఇక్కడ చెప్పాలనుకున్న విషయాన్ని 2 ముక్కల్లో అసలు విషయాన్ని చెప్పేస్తాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా రాసేసుకుంటూ వస్తున్నారండి. ఇందులో ఉన్నటువంటి అంశాలని ఇదిగో ఇక్కడ 3 లైన్లు ఇస్తే 3 పాదాల్లో ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఇంచుమించుగా 3 పాదాల్లో ఇంచుమించుగా 4 పాదాలు ఉంటే 4 పాదాల్లోనూ కూడా రాసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా చేయొద్దండి. రైట్. తర్వాత ఇక 2వ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో మనం ప్రధానంగా ఎంచుకోవాల్సిన అంశాలు ఏంటి, దీంట్లో ఏం రాయాల్సి ఉంటుంది అనే విషయం చూద్దామండి ఒకసారి. 1856 సంవత్సరం జనవరి 14వ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు. ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. వారి తండ్రి వీరరాఘవరావు, తల్లి రంగమ్మ. ఆయన చిన్ననాటనే కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది. ఇక్కడ తల్లిదండ్రుల గురించి మనం ప్రస్తావించవలసినటువంటి అవసరం లేదండి. ఈయన ఎక్కడ జన్మించారు అనే విషయాన్ని మాత్రమే మనం ప్రస్తావిస్తే సరిపోతుంది. 1856 సంవత్సరం జనవరి 14వ తేదీన నెల్లూరులో జన్మించిన సుబ్బారావు గారు చిన్నతనంలోనే కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది, అంతే, అయిపోయింది. ఓకేనా, చూడండి. 1856 సంవత్సరం జనవరి 14వ తేదీన నెల్లూరులో సుబ్బారావు గారు జన్మించారు. ఆయన కుటుంబం చిన్నతనంలోనే రాజమండ్రి వచ్చి స్థిరపడింది, అంతే, అయిపోయింది. తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. ఆయన బాల్యం అంతా పేదరికంలో గడిచింది. వీధి దీపాల వెలుగులో చదువుకుని మద్రాసులో BA పాస్ అయ్యారు. కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకుని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాల్లో ఏం పాయింట్స్ రాయాలి అని చెప్పంటే ఆయన బాల్యమంతా పేదరికంలో గడిచినప్పటికీ కూడా వీధి దీపాల వెలుగులో చదువుకుని మద్రాసులో BA పూర్తి చేసి ఉపాధ్యాయుడిగాను న్యాయవాద వృత్తిని చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు అని చెప్పి రాసి సరిపోతుందండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనించండి. ఆయన పేదరికమంతా బాల్యంలో గడిచినప్పటికీ వీధి దీపాల వెలుగులో చదువుకుని మద్రాసులో BA పూర్తి చేసి ఉపాధ్యాయుడుగాను అలాగే న్యాయశాస్త్ర విద్యను చదువుకుని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు అని కంప్లీట్. ఆ తర్వాత నెక్స్ట్ అంశాలకు వచ్చేస్తే కనుక నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దామండి. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సిన విషయాలు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతుంది. వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు న్యాపతి సుబ్బారావు గారు. ఎవరమ్మా? న్యాపతి సుబ్బారావు గారు.
చూద్దాం. రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతుంది. వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిర నిర్మాణానికి నాపతి సుబ్బారావు గారు ఎంతో సహకరించారు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇందులో రాయవలసింది ఏంటంటే, రాజమండ్రిలో జరుగుతున్న సంఘ సంస్కరణ ఉద్యమంలో వీరేశలింగంతో కలిసి వితంతు వివాహాలు, స్త్రీ విద్య మొదలైన వాటికి జ్ఞాపతి సుబ్బారావు గారు కృషి చేశారు. అంతే, కంప్లీట్. ఆ తర్వాత ఈయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా సునాయాసంగా చేసేవారు కొంత మిత్రులతో. ఈ పాయింట్స్ ఈ రెండు కూడా అంతగా అవసరం లేదండి, పక్కన పెట్టేయచ్చు. ఇక తర్వాత మనం బాగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, కొందరు మిత్రులతో కలిసి ఈయన ఏం చేశారంట, 1878 సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఈ పాయింట్ చూద్దాం ఒకసారి. ఆ తర్వాత దాంతో పాటుగా తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా నవలల పోటీలను కూడా, చింతామణి పత్రికల్లో నవలల పోటీలను కూడా నిర్వహించాడు. లాస్ట్లో భగవద్గీతను పరిచయం చేసి ప్రచురించి పిల్లలకి అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టాడు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అంశాన్ని ఏం చేయాలి, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ అంశాన్ని ఏం చేయాలి మనం అని చెప్పంటే, చూడండి ఒకసారి. 1878 సంవత్సరంలో ఒక ది హిందూ పేరుతో పత్రికను స్థాపించడమే కాకుండా కొంతమంది మిత్రులతో కలిసి చింతామణి, తెలుగులో చింతామణి, ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించారు. చింతామణి పత్రికల్లో నవలల పోటీలు నిర్వహించి ఉత్తమ నవల రచనను ప్రోత్సహించారు. అంతే, అయిపోయింది. ఓకేనండి. ఇక ఈ భగవద్గీతను ముద్రించి ఉచితంగా పంచిపెట్టారు అనే పదాన్ని సందర్భాన్ని బట్టి కుదిరితే రాయొచ్చు, లేదంటే దాన్ని విడిచిపెట్టినా అంత ఇబ్బంది ఏమీ లేదండి. ఆ తర్వాత లాస్ట్గా చూస్తున్నట్లయితే, స్వాతంత్ర పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ నుంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే కనుక చూడండి ఒకసారి. స్వాతంత్ర పోరాటంలోనూ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. ఓకే అండి. అంటే ఈయన స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అంతే, షార్ట్ కట్ అయిపోయింది. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. ఈయన ఈ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసి తప్పలేదు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ ఎంతో విజయం సాధించింది. దీంట్లో మనం ఏం చేయాలంటే 1898లో మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలకి ఈయన అధ్యక్షులుగా వ్యవహరించారు. అలాగే ఈయన సామర్థ్యంలో కాంగ్రెస్ సభలో ఎంతో విజయవంతం అయ్యాయి. ఈ పాయింట్స్ ని మనం రాస్తే ఇక్కడ మనకి సరిపోతుందండి. ఓకేనా. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్లుగా రాసేస్తున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే మహా షార్ట్ గా రాస్తున్నారండి, ఉన్నదానికన్నా బాగా తగ్గించి రాస్తున్నారు. కాబట్టి ఈ రెండు కూడా ఇబ్బందే, గుర్తించాలి విద్యార్థులు. ఓకే అండి. అభ్యర్థులు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఉన్న విషయాన్ని మరీ షార్ట్ చేసేయకూడదు, అలా అని చెప్పని ఉన్నది ఉన్నట్లుగా కూడా రాయకూడదు. ఇది ముఖ్యంగా విద్యార్థులు దీంట్లో గుర్తుంచుకోవాల్సిన అంశంగా ముఖ్యమైన పాయింట్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండో అంశంగా మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ అని చూసినట్లయితే కనుక 15 మార్కులకి క్రింది వానిలో ఒక లేఖకు సమాధానాన్ని వ్రాయండి అని చెప్పి అన్నాడండి. క్రింది వానిలో ఒక లేఖకు సమాధానాన్ని రాయండి అని చెప్పి అన్నాడు. దాంట్లో మొదటిగా ఇచ్చినటువంటి లేఖ చూడండి. మీ గ్రామంలో జరిగిన జాతర మహోత్సవాలను గూర్చి తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి. మీ గ్రామంలో జరిగిన జాతర మహోత్సవాలను గురించి తెలుపుతూ ఎవరికి రాయాలమ్మ లేఖ? మిత్రునికి లేఖ రాయండి అని చెప్పన్నాడు. దేని గురించి అంట? జాతర మహోత్సవాల గురించి. లేదా మీ కాలనీలోని డ్రైనేజీ మరియు రోడ్ల పరిస్థితి గురించి తెలుపుతూ మున్సిపల్ కమిషనర్కి లేఖ రాయండి అని చెప్పన్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ముందుగా ఒక లేఖను చూద్దామండి. గ్రామంలో జరిగినటువంటి జాతర మహోత్సవాల గురించి తెలుపుతూ మిత్రునికి లేఖ. మిత్రునికి లేఖ రాసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి? ముందుగా ఖచ్చితంగా మిత్రునికి లేఖ. ఓకేనమ్మా, రైట్. ఆ తర్వాత నువ్వు రాయవలసిన అంశాలు ఏంటి? ఇక్కడ ప్రాంతం ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అని చెప్పి రాస్తున్నావు.
ఈ విజయవాడ అని చెప్పి రాసిన తర్వాత చాలా మంది ఇక్కడ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే విజయవాడ అని మాత్రమే రాసేసి వదిలేస్తున్నారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కామ, ఖచ్చితంగా కామ ఉంచాలండి. ఓకేనా. ఆ తర్వాత తేదీ రాస్తావు, ఇంటూ పెట్టావు, చివరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్ స్టాప్ అనేది ఉంచవలసి ఉంటుంది. ఊరి పేరు రాసావు, కామా పెడుతున్నావు, ఆ తర్వాత తేదీ రాస్తున్నావు, ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఖచ్చితంగా ఇది రాయాలి. ఆ తర్వాత సంబోధన ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఈ సంబోధన అనేది చేయడం లేదు. నేను ఆల్రెడీ మీ యొక్క ఎగ్జామ్ పేపర్ని చెక్ చేశాను. అందులో జరిగిన విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే సంబోధన అనేది లేకుండా చేస్తున్నారండి. ఏంటది? మిత్రుడికి రాసామనుకోండి, ప్రియమైన మిత్రుడికి, లేదా వాడి పేరు రాయాలనుకున్నాం, ప్రియమైన ఆనందకు అని చెప్పి ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. రైట్. అది ఎక్కడ రాయాలి? దీన్ని తిన్నంగా రాసేయకూడదు, దాని కింది లైన్లో రాసుకుంటే మంచిది. ప్రియమైన ఆనందకు. ఇక్కడ ఖచ్చితంగా సంబోధన అన్నామమ్మ, ఈ సంబోధన తర్వాత ఖచ్చితంగా కామా అనేది ఉంచాలి. ఓకేనా సార్? రైట్. ఆ తర్వాత బాడీ ఆఫ్ ది మ్యాటర్ రాస్తామండి. బాడీ ఆఫ్ ది మ్యాటర్కి వచ్చేసరికి మీ ఇష్టం. ఇక బాడీ ఆఫ్ ది మ్యాటర్లో ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. చూద్దాం ఒకసారి. బాడీ ఆఫ్ ది లెటర్లో మనం ఏమన్నాం? జాతర మహోత్సవాల గురించి చూడండి ఒకసారి. క్షేమ సమాచారాన్ని కూడా ఇక్కడ మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా క్షేమ సమాచారాన్ని కూడా సంబోధించవలసి ఉంటుంది. అంటే ఎలాగా? నేను బాగా చదువుతున్నాను, ఇక్కడ చదువుకుంటున్నాడు కాబట్టి విద్యార్థి కాబట్టి వీడు నేను బాగా చదువుకుంటున్నాను, నీవు కూడా బాగా చదువుతానని తెలుస్తాను. లేదా మిత్రుడికి రాయమన్నప్పుడు వాడు చదువుకోవట్లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు రాయవలసి వస్తే నేను క్షేమంగా ఉన్నాను, నీవు కూడా క్షేమంగా ఉన్నావని భావిస్తాను లేదా తలుస్తాను అనే విషయాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే బాడీ ఆఫ్ ది లెటర్ రాసేటప్పుడు మధ్యలో ఏం రాయవలసి ఉంటుంది? బాడీ ఆఫ్ ది లెటర్ మ్యాటర్ ఖచ్చితంగా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది లేఖా రచనలో. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే లేఖా రచనలో విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పట్లేదు, అంతేకాకుండా దాన్ని అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. అది కూడా చేయకూడదు, అలా కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నారంటే కొద్దిగా మ్యాటర్ రాస్తున్నాడు, అంతే అక్కడితో కంప్లీట్ చేస్తున్నాడు, ఇట్లు అని చెప్పి రాసేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే చిరునామా అనేది మొత్తానికి వదిలేస్తున్నారండి. ఎట్టి పరిస్థితులను కూడా వీటిని విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా చిరునామా అనేది ఉండాలి. అలాగే కామాలు, ఫుల్ స్టాప్లు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చూద్దాం. బాడీ ఆఫ్ ది లెటర్లోకి వచ్చేసరికి నేను క్షేమంగా ఉన్నాను, నీవు క్షేమంగా ఉన్నావు అని తెలుస్తాను, లేదా నేను బాగా చదువుతున్నాను, నీవు కూడా బాగా చదువుతావు అని తెలుస్తాను అని చెప్పన్నాం. ఈ నెల 15వ తేదీన మా గ్రామంలో జరిగినటువంటి జాతర మహోత్సవాల గురించి నేను నీకు తెలియచేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పని విషయాన్ని చెప్పాలి. ముందు ఏం చెప్పాలనుకుంటున్నావో ఆ విషయాన్ని వాడికి తెలియచేయాలి. ఆ తర్వాత చూడండి, మా గ్రామంలో ఈ నెల 15వ తారీఖున పోలేరమ్మ గ్రామ మహోత్సవం జరిగింది, జాతర మహోత్సవాలు జరగడం జరిగింది అని చెప్పి మా గ్రామంలో పోలేరమ్మ జాతర ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాంట్లో మరి ఆ అంగరంగ వైభవంగా నిర్వహించారు అని చెప్పి రాసే బాగానే ఉంది, మరి అందులో ఏమేం జరిగినాయి అనే విషయాన్ని కూడా చెప్పాలి. కాబట్టి ఇదిగో ఆ జాతరలో రకరకాల డప్పులు వాయిద్యాలు, ఓకేనా, డప్పుల మేళాలు లేదా గరగల నృత్యాలు, అలాగే వివిధ రకాల వేషాలు, మందుగుండు సామాగ్రి అంటే మందు కాలుస్తారు కదా, ఆ విషయాన్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే విద్యుత్ దీపాలంకరణ చాలా బాగా చేశారు అనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం. మరి ప్రజలు వేల సంఖ్యలో ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు అనే విషయాన్ని కూడా తెలియచేయాలి. మరి ఈ యొక్క జాతర కార్యక్రమానికి మా యొక్క బంధువులు ఎంతో మంది మా ఇంటికి రావడం అనేది జరిగింది. మేము చాలా ఆనందంగా ఆ 2 రోజుల పాటు చాలా ఆనందంగా గడపడం అనేది జరిగింది. వచ్చే సంవత్సరం జరిగేటువంటి జాతర మహోత్సవాలకి నీవు కూడా మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మిత్రులు తెలియచేయడమే కాకుండా వాడిని కూడా ఆహ్వానించాలి. కాబట్టి నీవు మా యొక్క వచ్చే సంవత్సరం జరిగేటువంటి జాతర మహోత్సవాలకి రావాలని కోరుకుంటున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. లేదు ఈ సంవత్సరమే నువ్వు మీ ఫ్రెండ్ని రమ్మన్నావు కానీ వాడు రాలేదు, కానీ ఇక్కడ జాతర విషయాలు తెలియజేస్తున్నావు కాబట్టి నీవు జాతరకు వస్తావని చెప్పి భావించాను, కానీ నీకు ఉన్నటువంటి కారణాలను చెప్పడం వల్ల సరే అని చెప్పని దాన్ని కూడా విడిచిపెట్టడం అనేది జరిగింది అనే విషయాన్ని కూడా నువ్వు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాకు ఈ యొక్క జాతర కార్యక్రమం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది, నీవు మీ ఊరిలో జరిగినటువంటి జాతర గురించి తెలియజేస్తూ నాకు కూడా ఒక ఉత్తరం రాయి అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అని చెప్పి, లేదంటే ఇట్లు నీ మిత్రుడు అనే విషయం తెలియజేయాలండి. ఇదిగో ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ రాసిన తర్వాత ఖచ్చితంగా కింద ఏం చేస్తామమ్మా,
ఇట్లు అని చెప్పి మాత్రమే రాస్తాం. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ అయిపోయిన తర్వాత ఇట్లు అని రాస్తాం. నీ మిత్రుడు, ఇక్కడ ఖచ్చితంగా కామా పెట్టాలి. ఓకేనా? ఆ తర్వాత నీ పేరు రాయాలనుకుంటే పేరు రాయొచ్చు, లేదంటే పేరు రాయకపోవడమే మంచిది మ్యాక్సిమం. ఓకేనా? తర్వాత ఫుల్ స్టాప్ అనేది పెట్టవాలి. ఓకేనా? ఆ తర్వాత కింద దీని క్రింది భాగంలో ఏం రాయాలంటే చిరునామా రాస్తామండి. ఈ చిరునామా రాసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూలు పెట్టడం అనేది మర్చిపోవద్దు. కామ. చాలా మంది చిరునామాని విడిచిపెడుతున్నారు మాస్టారు, గుర్తించాలి. ఇక్కడ చిరునామాని ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. నేను ఇంకో పేపర్లో ఏం చూసానంటే ఇదిగో ఇట్లు నీ మిత్రుడు అని చెప్పని ఇక్కడ పేరు రాసిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత కింద చిరునామా రాస్తున్నారు కొంతమంది. ఇటువైపున రాయకూడదు. చిరునామా ఎప్పుడు కూడా లేఖ రచనకు ఎడమ వైపున క్రింది భాగంలో రాయవలసి ఉంటుంది. లేఖ రచనల్లో చిరునామా ఎప్పుడు ఎక్కడ రాయాలండి? ఎడమ భాగంలో క్రింది వైపున రాయవలసి ఉంటుంది చిరునామా అనేది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించవలసి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయం అండి ఇది. ఆ తర్వాత ఇది జాతర మహోత్సవానికి మిత్రుడికి సంబంధించినటువంటి లేఖ రాసేటప్పుడు ఈ విధంగా రాస్తున్నామండి. రైట్. మరి ఇదే లేఖ రచన మరొకటి అడిగాడు. ఏమిటది చూద్దాం ఒకసారి. మీ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్ల పరిస్థితిని గురించి తెలుపుతూ మున్సిపల్ కమిషనర్కి లేఖ రాయండి అని చెప్పి అన్నాడు. మీ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్ల పరిస్థితిని గురించి తెలుపుతూ ఎవరికంట? మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ రాయమంటున్నాడు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. విషయం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుందండి. ఎలా రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మిగతా మామూలు విషయాలన్నీ కూడా కామనే. ఏంటి? విజయవాడ, కామ, తేదీ, ఫుల్ స్టాప్. ఓకేనా మాస్టర్? ఆ తర్వాత పెద్దలకు రాస్తున్నావు కాబట్టి, లేదా అధికారికులు లేఖ రాస్తున్నావు కాబట్టి, మున్సిపల్ కమిషనర్ కాబట్టి అధికారిక లేఖ రాస్తున్నావు కాబట్టి అధికారిక లేఖ రాసేటప్పుడు ఇలా చూడండి. మహారాజశ్రీ మున్సిపల్ కమిషనర్ గారికి. ఓకే రైట్. మహారాజశ్రీ మున్సిపల్ కమిషనర్ గారికి. ఆ తర్వాత ఖచ్చితంగా విషయాన్ని చెప్పాలి. అధికారులకు చెప్పేటప్పుడు మిత్రులకు రాసేటప్పుడు చాలా తేడా ఉంటుందండి. విషయాన్ని ఖచ్చితంగా తెలియచేయాలి. అసలు నువ్వు దేని గురించి లేఖ రాస్తున్నావు వాడికి తెలియాలిగా. అందుకోసం విషయం అని చెప్పి ఆ తర్వాత దేని గురించి? డ్రైనేజీ మరియు రోడ్ల పరిస్థితి గురించి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు సమస్యను తెలియజేస్తున్నావు కాబట్టి డ్రైనేజీ మరియు రోడ్ల సమస్య. ఓకేనా? డ్రైనేజీ మరియు రోడ్ల సమస్య గురించి అని చెప్పని రాస్తున్నాం. ఆ తర్వాత కామా పెట్టాం. ఓకేనా? ఆ తర్వాత సంబోధన ఖచ్చితంగా ఉండాలి. అధికారులకు తెలియజేసేటప్పుడు కానీ, తల్లిదండ్రులకు కానీ, పెద్దలకు కానీ వీళ్ళకి రాసేటప్పుడు మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు ఆ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అనుకోండి అయ్యా. ఓకేనా? 5 అధికారులు అనుకోండి అయ్యా అని కానీ, అదే స్త్రీ అనుకోండి అధికారులు అమ్మ అని కానీ ఖచ్చితంగా సంబోధించవలసి ఉంటుంది. ఇక్కడ మనం అయ్యా, ఇక్కడ ఖచ్చితంగా ఆశ్చర్యాధిక చిహ్నాన్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? లేఖ రచనలో ప్రధానంగా చూసే అంశాలు ఏంటంటే ఈ కామాలు, ఫుల్ స్టాప్లు అనే అంశాలు ప్రధానంగా చూస్తారండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ స్టాప్లు, కామాలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే అండి. రైట్. ఆ తర్వాత మిగతా విషయాల్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామండి. ఏదైతే ఉందో విషయం ఆ విషయాన్ని కంటిన్యూ చెప్తాం. ఏంటిది? బాడీ ఆఫ్ ది లెటర్ ఉందిగా, ఆ బాడీ ఆఫ్ ది లెటర్ని మనం రాయడం అనేది జరుగుతుంది. బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తాం. ఎలాగా? నేను విజయవాడ 14వ వార్డులో నివసిస్తున్నాను. మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నాం కాబట్టి అసలు నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావు తెలియాలిగా. అందుకోసం ఏదో ఒక ప్రాంతాన్ని మాత్రం మనం ఎంచుకుని రాయవలసి ఉంటుంది. నేను విజయవాడ 14వ వార్డులో నివసిస్తున్నాను. మా కాలనీలో డ్రైనేజీ పరిస్థితి మరియు రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్దాం. వర్షం వచ్చిందంటే డ్రైనేజీ నీరు రోడ్ల మీదకి వచ్చేస్తుంది. అడుగు తీసి అడుగు పెట్టాలంటే చాలా భయంగా ఉంటుంది. రోడ్లు గుంతలు పడి నీరు చేరి ఉంది. అంటే వర్షాకాలం కాబట్టి రోడ్లు గుంతలు పడిపోయి ఉంది, వాటిలో నీళ్ళు చేరి ఉంది. రాత్రిపూట చాలా మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. అంటే ఆ రోడ్లు ప్రయాణించడం ద్వారా రాత్రిపూట నీరు ఉండడం వల్ల ఎక్కడ గొయ్యి ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి చాలా మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. మున్సిపల్ అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదు.
చాలా మంది చాలా సందర్భాల్లో మేము అందరం కలిసి మున్సిపల్ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కావున మీరు దయచేసి మా కాలనీలోని డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యను బాగు చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా రెండు ముక్కల్లో చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఆ బాడీ ఆఫ్ ది లెటర్ రాసిన తర్వాత ఖచ్చితంగా ధన్యవాదాలు అని చెప్పి రాస్తామండి. ఏం రాస్తామమ్మా? ధన్యవాదాలు అనేవి కృతజ్ఞతలు తెలపడం అనేది జరుగుతుంది, లేదా కృతజ్ఞతలు అని కూడా రాయొచ్చు. ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు అని చెప్పి రాస్తాం. చివరిలో ఇట్లు, ఇక్కడ ఇట్లు రాస్తుండగా ఇటువైపున ఇట్లు రాసిన తర్వాత ఏం రాయవలసి ఉంటుంది మ్యాటరు అని చెప్పంటే చూడండి, తమ తమ విధేయుడు. ఓకేనా, ఇట్లు తమ విధేయుడు అని చెప్పి రాసి ఆ తర్వాత కింద నీ యొక్క పేరు ఇంటూ పెట్టి ఫుల్ స్టాప్ అనేది ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది. ఓకేనండి, అధికారికి రాస్తున్నాడు కాబట్టి ఇట్లు తమ విధేయుడు అని కానీ లేదా ఇట్లు తమ విశ్వాసపాత్రుడు అని చెప్పి కానీ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ గమనించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎడమ చేతిలో క్రింది భాగంలో చిరునామా అనేది రాస్తాము. చిరునామాని రాస్తాం. దీంట్లో ఖచ్చితంగా చాలా మంది నేను పేపర్లు గమనించానమ్మా, దాంట్లో మీరు చిరునామా అనే పదాన్ని మాత్రం విడిచిపెట్టడం అనేది గమనించాను నేను. చిరునామా రాయాలి. ఆ తర్వాత లాస్ట్ ఏదైతే రాస్తాం ఎండింగ్ పాయింట్ అక్కడ మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది ఉంచవలసి ఉంటుంది. ఓకేనా సార్, రైట్. ఇది రోడ్ల సమస్య. ఎవరికి? మున్సిపల్ కమిషనర్ గారికి రోడ్ల సమస్య గురించి ఉత్తర్వు రాసేటప్పుడు ఈ విధంగా, అంటే అధికారికి రాసేటప్పుడు లేఖ రచన సంబోధన ఒక రకంగా చేయవలసి ఉంటుంది. అధికారికి లేఖ రాసేటప్పుడు సంబోధన ఏ విధంగా ఉంటుందమ్మా? అయ్యా అని గాని అమ్మ అని గాని సంబోధన చేయవలసి ఉంటుంది. అధికారులకు లేఖ రాసేటప్పుడు సంబోధన అయ్యా అని గాని అమ్మ అని గాని సంబోధన చేయవలసి ఉంటుంది. అదే గనక మన యొక్క మిత్రులకు కానీ స్నేహితులకు కానీ ఇలాంటి వాళ్ళకి రాసేటప్పుడు ప్రియమైన మిత్రునికి, ప్రియమైన స్నేహితుడికి లేదా ప్రియమైన ఆనంద్కి ఇలాగా మనం రాయవలసి ఉంటుంది. ఓకేనండి, ఇది లేఖ రచన సంబంధించినటువంటివి. జాతర మహోత్సవాలు అలాగే డ్రైనేజీ రోడ్ల సమస్యలకు సంబంధించిన విషయాల్ని రెండింటిని కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత మరొక అంశంగా ఏమిస్తున్నాడు? ఈ క్రింది వానిలో ఒక అంశానికి నివేదిక రాయండి అని చెప్పి అన్నాడండి. చూద్దాం ఒకసారి. మూఢనమ్మకాలను తరిమి కొడదాం అంశంపై నివేదిక రాయండి. లేదా ఇంకోటి ఏంటి? నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో నివేదిక రాయండి అని చెప్పి అన్నాడు. మూఢనమ్మకాలను తరిమి కొడదాం అంశంపై నివేదిక రాయండి, నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో నివేదిక రాయండి అంటున్నాడు. దీంట్లో మొదటిగా మూఢనమ్మకాలను తరిమి కొడదాం అంశంపై నివేదిక రాయండి అనగా దీనికి సంబంధించిన విషయాలను ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, మరి ముందుగా మనం మూఢనమ్మకాలను తరిమి కొడదాం అనేటువంటి అంశాల గురించి ముందుగా తెలుసుకుందామండి. దాంట్లో మూఢనమ్మకాలను తరిమి కొడదాం అనే దాంట్లో మనం పారాగ్రాఫ్ నివేదిక అంశాన్ని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయాలండి. విషయాన్ని మూఢనమ్మకాల గురించి చెప్తున్నాం కాబట్టి ఆ విషయాలనే ప్రధానంగా కొనసాగిస్తూ ఉండాలి. విషయం పక్కదారి పట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకున్నామో ఆ విషయాన్ని మాత్రమే చెప్పవలసి ఉంటుంది నివేదిక రచనలో. స్పష్టంగా సూటిగా రాయవలసి ఉంటుంది నివేదిక రచనలో. మరి చూద్దాం, మన సమాజంలో ఎంతో కాలంగా మనం పారాగ్రాఫ్గా స్టార్ట్ చేసుకోవాలి. మన సమాజంలో ఎంతో కాలంగా మూఢనమ్మకాలు అనేవి బాగా సమాజంలో పాతుకుపోయాయి. మరి ఈ విషయాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా రాయండి. ఎలా రాయాలి అనే విషయం చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి. మన సమాజంలో మూఢనమ్మకాలు అనేవి ఎంతో గట్టిగా పాతుకుపోయాయి. మూఢనమ్మకాలు అనేవి మరి రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి వారు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, బాల్య వివాహాలను మొదలైన వాటిని, అలాగే సతీసాగమనం ఇవన్నీ కూడా మొదలైన వాటినన్నింటి కూడా దెయ్యాలు, భూత వైద్యాలు, చేతబడులు, శకునాలు మొదలైనవన్నీ కూడా లేవు అని చెప్పని, అభూత కల్పనలు అని చెప్పని ప్రజలకి జాగృతం చేశారు. దానికి ప్రధానంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయితే కనుక ఈ మంచి చెడు, అమావాస్యలు, దెయ్యాలు, భూతాలు ఇలాంటివి ఉండవని చెప్పి తెలియజేస్తూ ఆయన ఏం చేస్తారంటే అమావాస్య రోజునే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం అనేది కూడా జరిగింది. రైట్, ఈ విషయాలు మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా ప్రాచీన కాలంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వాళ్ళంటి వాళ్ళు ఎంతో కృషి చేసినప్పటికీ కూడా నేటి సమాజంలో కూడా ఈ మూఢనమ్మకాల దురాచారం అనేది కొనసాగుతూనే ఉంది అని చెప్పని విషయాన్ని మొదటి పారాగ్రాఫ్లో మనం రాయొచ్చు.
ఆ తర్వాత మరి ఇలాంటి మూఢనమ్మకాలు అనేవి ప్రస్తుత కాలంలో ఏం జరుగుతున్నాయి ఇటువంటి చూస్తే కనుక ఇటీవల కాలంలో గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చిన సంఘటన మరొక ముందే భార్యాభర్తలు తమ కుమార్తెను చేతబడి పేరుతో చంపడం కలకలం సృష్టించింది. అంటే ఇక్కడ విషయాన్ని మనం కొత్తగా రాయవలసి వస్తుంది కాబట్టి అది మనం ముందుగా ఊహించిన విషయం ఎగ్జామ్లో ఎవడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ రాయవలసి ఉంటుందండి, సమాధానం రాయవలసి ఉంటుంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ సంఘటనలు ఏయో నీకు తెలిసినటువంటి సంఘటనలు మైండ్లో ఉంటే కనుక ఆ సంఘటనలు మనం మెన్షన్ చేయొచ్చు. లేదా మన సమాజంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇదిగో ఇటీవల కాలంలో గుప్త నిధుల కోసం నరబలిచ్చినటువంటి సంఘటన సమాజంలో ఎప్పుడు ఇలాంటివి జరుగుతుంటున్నాయి కాబట్టి అలాంటి సంఘటన ఒకదాన్ని తీసుకున్నాం. అలాగే చేతబడులు, భూత వైద్యాలు లాంటి సంఘటనలు కూడా ఏదైనా ఒక సంఘటన తీసుకుని రాయొచ్చు. ఇలాంటి వాటి నుండి ప్రజలకు అవగాహన కల్పించడానికి మీడియా వారు కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది మాయమాటలు చెప్పి అమాయక ప్రజల నుండి డబ్బు దోచుకుంటున్నారు. మరి మనకి సమాజంలో మీడియా వాళ్ళు కూడా ఈ యొక్క మూఢనమ్మకాలను వాటిని కూడా బయట పెడుతూ మనకి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాల నుంచి ఎలా బయటపడాలో చెప్పడం కోసం కూడా చేస్తున్న ప్రదర్శన టీవీ ముఖంగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రజల్లో వీటి మీద అవగాహన పూర్తిగా రావట్లేదు కాబట్టి అది కూడా మెన్షన్ చేస్తామండి. అలాగే కొంతమంది మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా దోచేస్తున్నారు, ఆ విషయం కూడా చెప్తాం. అటువంటి వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఇలాంటి వాటికి ఓకేనా ఏవి ఈ యొక్క మూఢనమ్మకాలకి ఇది అయిపోతున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి చెప్పడం అనేది ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం చెప్పడం జరుగుతుందండి. రైట్, మరి రెండవది చూద్దామండి. నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో నివేదిక రాయండి. ప్రస్తుతం మానవుల యొక్క జీవన విధానం మన సమాజంలో చాలా సంక్లిష్టంగా మారిపోయింది. ఎందుకు సంక్లిష్టంగా మారిపోయింది అనే దాని గురించి ఒక నివేదిక అడుగుతున్నాడు, 15 మార్కులు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా, చిన్న పారాగ్రాఫ్గా రాసి వదిలిపెట్టేస్తున్నారు. ఒక చిన్న పారాగ్రాఫ్గా కాదు, 1 లేదా 2 లేదా 3 పారాగ్రాఫ్లుగా రాస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇక్కడ మనకి 15 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఈ 15 మార్కుల్లో మీకు ఎక్కడ పోతాయి అంటే కనుక అక్షర దోషాల దగ్గర చాలా మంది పోతాయి. నేను గమనించిన చాలా మంది పేపర్లలో నేను గమనించింది ఏంటంటే అక్షర దోషాలు అనేవి లేకుండా ఉండడం కోసం ప్రయత్నించండి. ఆ తర్వాత ఆంగ్ల పదాలు కూడా సంఖ్యను చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ పడితే అక్కడే ఫ్యాను, రోడ్డు, లైటు ఈ పదాలు రాయొచ్చు, తప్పలేదు. కానీ వాటిని ఆ సంఖ్యని అంటే వాటి యొక్క ఉదాహరణలు తగ్గించి రాస్తే బాగుంటుందనేది నా ఆలోచన. అలా తగ్గించి రాసినట్లయితే కనుక మీకు వ్యాసంలో ఏదైనా నివేదిక రచన కానీ వ్యాసం కానీ ఏదైనా సరే అక్కడ ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరి ఇక్కడ మనం సంక్లిష్టంగా మారినటువంటి నగర జీవితం గురించి ఒకసారి చూద్దాం. అది మీరు హెడ్డింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సంక్లిష్టంగా మారిన నగర జీవనం అనేటువంటి విషయాన్ని మనం హెడ్డింగ్ పెట్టవలసి ఉంటుందండి. హెడ్డింగ్ పెట్టి దాన్ని పారాగ్రాఫ్గా మొదలు పెడతాం. ఏంటంట చూద్దాం ఒకసారి. నేడు మనుషులంతా నగరాల్లోనే జీవించాలని తాపత్రయపడుతున్నారు. మరి సంక్లిష్టంగా మారిన నగర జీవితంలో అసలు ముందు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందనే విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సూటిగా స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకంట నేడు సమాజంలో ప్రజలందరూ కూడా నగరాల్లో జీవించాలనేటువంటి విషయంలో తాపత్రయపడుతున్నారు, అక్కడ జీవించాలని. అంతేకాకుండా మరి ఎందుకు నగరాల్లో జీవించాలనుకుంటున్నారో అది కూడా చెప్పాలిగా. చూద్దాం ఒకసారి. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకు అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ నగరాలకు ఎగబాకుతున్నారు. మరి అసలు వీళ్ళు ఇది ఒక పారాగ్రాఫ్గా మనం మెన్షన్ చేస్తామన్నమాట. ఎందుకంటే అసలు నగరాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఎందువల్ల అని చెప్పి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. ఏంటంట ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి గ్రామీణ ప్రజలకి ఏదో ఒక ఉపాధి లభిస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నామండి. తర్వాత పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. ఆ కారణాల వల్ల నగరాల్లో ఎక్కువ మంది జనాభా అక్కడికి వెళ్ళడం వల్ల జనాభా అనేది ఎక్కువ పెరిగిపోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇల్లు సరిపడా దొరకడం లేదు. ప్రజలు నడిచి వెళ్ళడానికి సైతం రోడ్లు చాలట్లేదు. తరచుగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూడండి, మనం రోడ్ల మీద మన పట్టణాల్లో హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మనం చూసినట్లయితే కనుక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయేటువంటి సంఘటనలు ఉంటున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని కూడా నగర జనాభా పెరిగిపోవడం వల్ల సంక్లిష్టంగా మారిందనే విషయాన్ని తెలియజేస్తున్నమాట. తాగడానికి సరిపడా మంచినీరు దొరకడం లేదు. ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. సామాన్యులు బ్రతకలేని పరిస్థితి వచ్చింది.
ఖాళీ చెరువులు పూడ్చి ఇండ్లు నిర్మిస్తున్నారు. నగరాల్లో అసలు ప్లేస్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాం, ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని కూడా పూర్తి చేసి అక్కడ ఇల్లు నిర్మించడం అనేది జరుగుతుంది. పిల్లల చదువులు, ఫీజులు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పల్లెటూరులో కంటే కూడా పట్టణాల్లో మనం గమనించినట్లయితే, పట్టణాల్లో మనం వైద్య సదుపాయానికి కోసం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ విపరీతమైనటువంటి ఖర్చు అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా నగరంలో ఈ విషయంలో మనం ప్రదర్శించడం జరిగింది. తర్వాత నగరాల్లో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు ఉభయభ్రష్టులయ్యి నగరాల్లో సంక్లిష్ట జీవనం గడుపుతున్నారు. మరి ప్రస్తుతం నగరాల్లో జీవించాలి అని వచ్చినటువంటి ఈ యొక్క గ్రామీణ ప్రజలు అక్కడ నగరాల్లోనూ జీవించలేకపోతున్నారు, ఇటు పల్లెటూరులో కూడా నివసించే పరిస్థితి ఉభయభ్రష్టులయ్యి పాపం వాళ్ళు సంక్లిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాడు. పట్టణాల్లో నివసిస్తుంటే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, బాగానే ఉంది. కానీ దాంతో పాటుగా అక్కడ ఏమవుతున్నాయి, ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాల యొక్క ప్రజల పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోతుంది అనమాట. కాబట్టి సమాజంలో ఒక నగరాల్లో జీవితం అనేది సంక్లిష్టంగా ఎందుకు మారింది, ఇంతేకాకుండా జనాభా ఎక్కువగా పెరిగిపోవడం, ఈ జనాభాకు సరిపడేటువంటి గృహాలు పట్టణాల్లో లభించలేకపోవడం, అలాగే ఈ యొక్క జనాభా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వ్యర్థ పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం, ఆ ప్రాంతాలన్నీ కూడా రకరకాల కలుషితంగా మారిపోవడం, ఆ కలుషిత ఆహారాన్ని తినడం లేదా కలుషిత గాలిని పీల్చడం ద్వారా అనేక రకాల జబ్బులు పడడం, ఇవన్నీ కూడా నగర జీవనం అనేది సంక్లిష్టంగా మారడానికి ప్రధాన కారణాలుగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రైట్, ఈ విధంగా నివేదిక రచన అనేది రాయవలసి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. చూడండి అమ్మ, రెండు నివేదికలు రాస్తే మనం, ఒకటి మూఢనమ్మకాలను తరిమి కొడదాం అనేటువంటి అంశం మీద, రెండిట్లో ఏదో ఒకటి రాస్తే చాలండి. అయితే దీంట్లో ఎక్కువగా ఆంగ్ల పదాలు లేకుండా చూసుకోండి, దాన్ని 1, 2 లేదా 3 పారాగ్రాఫ్లుగా విభజించడానికి రాయడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిదిగా చెప్పడం జరుగుతుందండి. ఆ తర్వాత మరొక అంశాన్ని చూద్దామండి ఒకసారి. క్రింది వానిలో ఒకదానికి వ్యాసాన్ని రాయండి. ఇది 25 మార్కులకి కేటాయించడం జరిగిందమ్మా. నేను కొన్ని పేపర్లు గమనించినప్పుడు దాంట్లో ఏం చేస్తున్నారంటే 25 మార్కులకి ఇచ్చినప్పుడు దీన్ని ఎక్కువ పేరాలుగా విభజించి రాయవలసి ఉంటుంది. అలాగే వ్యాసాన్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ఉపోద్ఘాతము ఉండాలి. అంటే స్టార్టింగ్ ఏమని చెప్తున్నామో అది విషయం చెప్పాలి, ఆ తర్వాత ముగింపు అనేది రాయాలి. చాలా మంది ఈ విషయాలు పట్టించుకోవట్లేదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మనకు మార్కులు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి చూడండి, ఉపోద్ఘాతం ఉండాలి, ఆ తర్వాత మ్యాటర్ రాసుకుంటూ ఉంటాం, దాన్ని పారాగ్రాఫ్లుగా విభజించాలి. పారాగ్రాఫ్లుగా విభజించేటప్పుడు ఏ విషయాన్ని చెప్తున్నామో ఆ విషయం అక్కడ కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత రెండో విషయాన్ని చెప్తున్నప్పుడు రెండో పారాగ్రాఫ్గా వెళ్ళాలి. అంతేగాని దాన్నే ఓకే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా విభజించడం చేయడం అనేది చేయకూడదు. చాలా జాగ్రత్తగా విభజన చేయవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్, మరి చూద్దాం దీంట్లో ఏ అంశాలను ఇచ్చాడు అంటే కనుక స్వచ్ఛ భారత్, ప్రపంచ కప్ క్రికెట్, జాతీయ చలనచిత్ర అవార్డులు అనే అంశాలను ఇచ్చాడండి. దీంట్లో మనం ఇక ఒక అంశాన్ని చూద్దామండి. ఈరోజు ఒక అంశాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం. దాంట్లో స్వచ్ఛ భారత్ అనేటువంటి అంశాన్ని మీకు ఈరోజు నేను వ్యాస రచన ఏ విధంగా రాయాల్సి ఉంటుందో అనేది తెలుసుకుందామండి. దాంట్లో భాగంగా అసలు ఈ స్వచ్ఛ భారత్ అనేది ఎప్పుడు, దీంట్లో మీ ఇష్టం ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మనకి ప్రపంచ కప్ క్రికెట్ అనేది ప్రారంభమైంది. అసలు ఈ ప్రపంచ కప్ క్రికెట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1975 సంవత్సరంలో ప్రపంచ కప్ క్రికెట్ అనేది ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఈ కప్ని గెలుచుకున్నది ఏంటి? అసలు మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ప్రారంభమైంది? ఎక్కడ? ఇంగ్లాండ్లో ప్రారంభమైందండి. ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఆ కప్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ఓకేనా? ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ప్రస్తుతం ఎన్నో ప్రపంచ కప్ క్రీడలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ప్రపంచ కప్ గురించి రాయొచ్చు, చాలా ఈజీగా రాయొచ్చు అండి. ఎలాగా? ఇందులో మొత్తం 10 దేశాలు పాల్గొంటాయి. ఇది 1975లో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. దీంట్లో మొదటి విజేత ఎవరు? ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కువ సార్లు మొత్తం మనకి ఈ విజేతలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం మెన్షన్ చేయక్కర్లా, మనకు తెలిస్తే తప్ప. కానీ మనకు తెలియదు కాబట్టి దాంట్లో మొదటి విజేత ఎవడో తెలియజేస్తాం అంతే. ఆ తర్వాత అది కూడా తెలియదు అనుకోండి, మొదటిసారిగా ఎక్కడ జరిగిందో చెప్పేస్తాం అంతే, ఏ సంవత్సరం జరిగిందో చెప్తాం. ఆ తర్వాత ప్రస్తుతం ఎన్నో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఎక్కువ సార్లు ఏ జట్టు ప్రపంచ కప్ సాధించింది? ఆస్ట్రేలియా అనేది ఎక్కువ సార్లు ఇప్పటి వరకు ప్రపంచ కప్ అనేది సాధించడం జరిగింది. చివరిగా ఏ దేశం సాధించిందో కూడా తెలుసుకోవాలండి. చివరిగా ఏ దేశం? ఇంగ్లాండ్ దేశం మరి చివరిగా ప్రపంచ కప్ని సాధించడం అనేది జరిగింది. ఓకేనా? ఆ విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ కప్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? ఈ విషయాలు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నప్పుడు ప్రపంచ కప్ క్రీడలు భారత ఖండంలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ భారతదేశంలో జరుగుతున్న ప్రపంచ క్రీడలు ఎన్నో ప్రపంచ క్రీడలు జరుగుతున్నాయి, ప్రపంచ కప్ క్రీడలు జరుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకేనా? ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ పారాగ్రాఫ్ల రూపంలో వ్యాస రచనలో రాస్తే ప్రపంచ కప్ క్రికెట్ అవుతుంది. ఆ తర్వాత జాతీయ చలనచిత్ర అవార్డులు, ఈ మధ్య కాలంలోనే జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ
రీసెంట్ గా జరుగుతున్న సమకాలీన అంశాల మీదే మనకి వ్యాస రచనలు అనేవి అడగడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలండి. మరి ప్రస్తుతం సమకాలీన అంశాలు ఏమున్నాయి మాస్టారు? ప్రపంచ కప్ క్రికెట్ అనేది సమకాలీన అంశమే, స్వచ్ఛ భారత్ కూడా సమకాలీన అంశమే. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 1వ తారీఖున భారతదేశంలో అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే, కానీ ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత మరొకటి ఏంటి, జాతీయ చలనచిత్ర అవార్డులు. మొన్నే అవార్డులు ప్రకటించారు. దాంట్లో మన తెలుగు వాళ్ళకు కూడా అవార్డు అనేది రావడం జరిగింది. ఎంతమందికి వచ్చింది, ఏ ఏ సినిమాలకు అవార్డులు వచ్చినాయి తెలుగులోని, అసలు ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు ఎవరికి వచ్చింది, ఉత్తమ సింగర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేయాలి. దీంతో పాటు అసలు ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు ఎప్పుడు ప్రారంభించారు అనే అంశాన్ని కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. రైట్, సరే. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం స్వచ్ఛ భారత్ సంబంధించిన విషయాలను ఒకసారి మనం తెలుసుకుందామండి. స్వచ్ఛ భారత్లో ఏ ఏ అంశాలు ఉంటాయి ఏమిటనేది తెలుసుకుందాం. దాంట్లో చూడండి, అసలు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించిన గల ఉద్దేశం ఏంటి, అసలు కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో ప్రారంభించారని చూద్దాం. చూడండి ఒకసారి. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా ఈ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇది గాంధీ గారి యొక్క కలగన్నటువంటి ఒక కలగా నిదర్శనంగా ప్రారంభించిందే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని. ఎప్పుడు ప్రారంభించారమ్మా? 2014 అక్టోబర్ 2వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది. 2014 అక్టోబర్ 24న భారత కేంద్ర కేబినెట్ పట్టణ ప్రాంతాలలోనూ పల్లె ప్రాంతాలలోనూ స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఎప్పుడండి ఇది? 2014 అక్టోబర్ 24న. యాక్చువల్గా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ మిషన్ ఎప్పుడు ఆరంభించిందంటే కనుక, కేబినెట్ లో ఎప్పుడు ఆమోదించారంటే కనుక 2014 అక్టోబర్ 24వ తేదీన దీని యొక్క ఆమోదం లభించినట్టుగా చెబుతున్నాడండి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పట్టణాల్లోనూ గ్రామాల్లో కేంద్ర తాగునీరు పారిశుధ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు, అలాగే గ్రామీణాలలో వచ్చేసరికి కేంద్ర త్రాగునీరు పారిశుధ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 2వ పారాగ్రాఫ్లోకి వెళ్తే కనుక, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఎందరో పెద్దలు తమ నగరాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పోటీ పడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలను ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. విద్యార్థులు తమ తరగతి గదిని పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు వారికి సహకరించాలి. మరి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి విద్యార్థులు కృషి చేయాలి. మరి విద్యార్థులు కూడా తమ యొక్క పాఠశాలలో గదుల్లో ఒక చెత్త చెదారాలు లాంటివి వేయకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచడం, డస్ట్బిన్లను ఏర్పాటు చేయడం, అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా తడి చెత్త పొడి చెత్త, మనం ఆల్రెడీ మన పాఠశాలలో మన ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క విధానం జరుగుతుంది. చెత్త బళ్ళు రావడం, అమ్మ చెత్త బండ్లు వస్తుంది, మీరు చెత్తను తీసుకురండి, తడి చెత్తను పొడి చెత్తను వేడి చేయండి అని చెప్తున్నారు. ఇది కూడా స్వచ్ఛ భారత్లో భాగమే, గమనించాలి. కాబట్టి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయమని చెప్పిన ప్రజలకి అవగాహన కలిగించడం, ఓకే అండి, ప్రజలకు అవగాహన కలిగించడం, తమ పరిసరాలని శుభ్రంగా ఉంచుకునేటట్లుగా చేయడం, ఇంటి దగ్గర పరిసరాలని నీరు నిల్వ ఉండకుండా వాటి కోసం ఏం చేయాలి, మనం వాటిని ఇంకుడు గుంతలు లాంటివి ఏర్పాటు చేసుకోవడం. ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు లాంటివి ఏర్పాటు చేసుకుని ఆ ఇంకుడు గుంతలోకి నీళ్లు వెళ్ళేటట్లుగా చేసుకోవడం. అలాగే దోమలు లాంటివి ఇలాంటివి పెరగకుండా ఉండడం కోసం వాటిల్లో నూనెలు లాంటివి పోయడం, ఓకేనా. అలాగే టైర్లలోను చెత్త లాంటి పదార్థాల్లో నీరు నిల్వ ఉండేటువంటి ప్రదేశాల్లో డెంగ్యూ దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగానే చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే తరగతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆసుపత్రులు మనం శుభ్రంగా ఉంచడం కోసం ఆ ఆసుపత్రి వర్గానికి స్టాఫ్కి మనం సహకరించేటట్లుగా కూడా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే రోడ్లపై చెత్త వేయకుండా చెత్త కుండీలను వేసే విధంగా చూడాలి, ఓకేనా. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరో పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా వేసేయడం అనేది జరుగుతుంది. అలాగే మనం రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లో వాటిలో చూస్తుంటాం. వీటిని ఏం చేస్తారు, ఏది పడితే తింటాడు, తప్పన అలా పడేస్తాడు, వాటర్ తాగుతాడు, తప్పన అక్కడే పడేస్తాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు లేకుండా మన దేశం క్లీన్ ఇండియాగా మారాలి అని చెప్పంటే కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా చెత్తను అక్కడ చెత్త కుండీలు అనేవి ఉంటాయి, ఆ డస్ట్బిన్స్లో వాటిని వేయడం అనేది అలవాటు చేసుకోవాలి, ప్రజలకి అలవాటు చేయాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చేయవలసి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉండాలి.
ఓకేనా. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు అనేవి చేయకుండా ఉండాలనేది కూడా ఈ యొక్క ప్రజలకి తెలియచేయాలి. అందుకని మనకి ప్రతి పంచాయతీ దగ్గర ఒక బోర్డుని ఏర్పాటు చేస్తుంటారు. పంచాయతీ దగ్గర, ఊరి చివరిలోను, ఊరి పులిమేరల దగ్గర మనం గమనిస్తుంటాం. ఇక్కడ మలమూత్ర విసర్జన చేయరాదు, చెత్త వేయరాదు, చెత్త వేసిన వారికి 500 రూపాయల జరిమానా విధించబడుననేటువంటి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి వాటి మీద ప్రజలకి అవగాహన కలిగించాలి ప్రధానంగా, ఓకేనా. ఆ తర్వాత తప్పనిసరిగా మరుగుదొడ్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. చెరువులు, కాలువలు, నదులను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన దగ్గర ఉండేటువంటి దగ్గరలో ఉన్నటువంటి చెరువులను కానీ, కాలువలను కానీ, అంటే వ్యర్థ పదార్థాలని అందులోకి వదలకుండా చూసుకోవాలి. చెప్పుకున్నట్టుగా మన ఇంట్లో వాడినటువంటి ఆ వ్యర్థ పదార్థాలు లేదా ఉపయోగించినటువంటి నీటిని, ఉపయోగించిన స్నానాలకి లేదా వస్తువులను శుభ్రపరచుకోవడం ఉపయోగించినటువంటి ఆ నీరు ఉంటుందిగా, ఆ నీరు బయటికి వెళ్ళి డ్రైనేజీ ద్వారా ఇంకుడు గొంతులోకి వెళ్ళి అక్కడ ఇంకిపోయేటట్టుగా చూసుకోవాలి తప్ప వాటిని దగ్గరలో ఉన్నటువంటి కాలువల్లోకి, చెరువుల్లోకి వదిలేటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అది కూడా చూసుకోవాలండి. తర్వాత డ్రైనేజీ వ్యర్థాలను కాలువల్లోకి వదలకూడదు. క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి జీవ ఎరువులను ఉపయోగించాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. క్రిమిసంహారక మందుల వాడకం అనేది కూడా తగ్గించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ విషయాన్ని కూడా ప్రయత్నించాం. ఈ మిషన్ను దేశంలోని 4041 పట్టణాలకు పైగా అమలు చేస్తున్నారు. అంటే ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని దేశంలో 4041 పట్టణాలకు పైగా, ఇంకా ఎక్కువ పట్టణాల్లో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 రూపాయలు సహాయం చేసింది. ఇది పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఇలాంటి పాయింట్స్, ఓకేనా. ఎందుకంటే స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, స్వచ్ఛ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంట, ప్రతి కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం కోసం 12,000 రూపాయలని మనకి అందించడం అనేది సహాయం చేయడం జరుగుతుంది. ఈ మిషన్ వల్ల సమాజంలో ఆరోగ్యం బాగుపడుతుంది, పిల్లలు శుభ్రమైన వాతావరణంలో పెరుగుతారు. దీనివల్ల ఇలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఓకేనా. వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా మారుతుంది అని చెప్తున్నాడు. పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు ఆరోగ్యవంతమైన భారతం అనేది తయారవుతుందని చెప్తున్నాడు. మనం మన పరిసరాలని చివరిలో ముగింపు వచ్చేటప్పటికి మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. ఇలాంటి కొటేషన్స్ కూడా మనం రాసి దాన్ని ముగింపు చేయవలసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటమ్మా, వ్యాస రచన. ఈ వ్యాసాన్ని మనం పేరాలుగా విభజించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. లేదు ఇక్కడ వ్యాస రచన రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏంటిది ప్రపంచ కప్ క్రికెట్ అని చూసాం, లేదా జాతీయ చలనచిత్రాలు చూసాం. జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రారంభం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ప్రారంభించారో రాస్తాం అండి, ప్రారంభం అని చెప్పి రాస్తాం. ఆ తర్వాత ప్రధానం, ఎప్పుడు ప్రదానం చేస్తుంది, ఈ అవార్డులను ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు, సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవచ్చు మాట అండి. ఇలాగా సైడ్ హెడ్డింగ్లు పెట్టి విషయాన్ని రాయొచ్చు. ప్రధానం ఎప్పుడు చేస్తున్నారు, ఓకేనా. మరి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఈ అవార్డుల్ని, ఎన్ని సంవత్సరాల నుంచి అవార్డులను ప్రదానం చేస్తున్నారు, ఇది ఎన్నో జాతీయ చలనచిత్ర అవార్డులు. మరి చివరిది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 60వ జాతీయ చలనచిత్ర లేదా 65వ జాతీయ చలనచిత్ర అవార్డులు అనుకున్నాం అనుకోండి. 65వ చలనచిత్ర అవార్డులు 2023 అని చెప్పి హైలైటింగ్ పెట్టి వాటికి సంబంధించిన దాంట్లో ఉత్తమ చిత్రం ఏమొచ్చింది, ఉత్తమ గీతం అంటే ఏ గేయానికి ఉత్తమ గేయానికి అవార్డు ఇచ్చారు, ఏ సినిమా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. ఒక ఆర్డర్ పట్టిక రూపంలో రాయొచ్చు. లేదు ఇది కాదు మనం మాస్టర్ ఇది కాదండి, మేము ఇది ప్రపంచ కప్కు సంబంధించినటువంటి విషయాలు రాస్తాం అని చెప్పి అన్నాం. ప్రపంచ కప్కు సంబంధించిన విషయాలను రాయాలనుకున్నప్పుడు అంటే కనుక ప్రపంచ కప్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఇది కూడా అంతే, ప్రారంభం రాస్తాం. ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఈ అవార్డులను గెలుచుకున్నాయి, ఇప్పటి వరకు ఒకసారి కూడా అవార్డు గెలవనటువంటి అంటే ప్రపంచ కప్ని గెలవనటువంటి దేశం ఏముంది, ఇప్పటి వరకు భారతదేశం ప్రపంచ కప్లో ఎన్నిసార్లు విజయం సాధించింది, ఎన్నిసార్లు ప్రపంచ కప్ని గెలుచుకుంది, ఇది ప్రస్తుతం ఎన్నో ప్రపంచ కప్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ విషయాలను కూడా మనం ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ రూపంలో కూడా మనం రాయవలసి ఉంటుంది. చివరిలో ముగింపు అనేది కూడా రాయవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం మన యొక్క ప్రపంచ కప్ క్రీడలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీకు అత్యంత సమకాలీనమైన అవసరం కాబట్టి ఇది కూడా దీని మీద ఫోకస్ చేయడానికి ఇంపార్టెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులారా. థ్యాంక్ యూ. మరి ఆ తర్వాత మరొక అంశం చూద్దామండి. వ్యాసరచన అనే అంశాన్ని చూసాం. తర్వాత మరొక అంశం చూద్దామండి. క్రింది చదివిన కాంప్రహెన్షన్ చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 10 మార్కులు అండి. చూద్దాం ఒకసారి. శ్రీకృష్ణదేవరాయల సభామందిరానికి భువన విజయం అని పేరు, అలాగే
అతని నివాస మందిరాన్ని మలయమాకుటం అంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అంటారు. ఈ కాలంలో అనేక ప్రబంధాలు వెలువడ్డాయి. రాయలు స్వయంగా రాజు మరియు కవి. అందుకే రాయలు అష్టదిగ్గజాలను పోషించాడు. అందుకే రాయలను ఆంధ్రభోజుడు అన్నారు. సంస్కృతంలో అష్టదిగ్గజ కవులను పోషించిన రాజు భోజుడు. రాయల ఆస్థానంలో పెద్దవాడు అలసాని పెద్దన. ఈయన రాసిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొదటి ప్రబంధం. రాయల ఆస్థానంలో వికట కవిగా పేరు పొందిన రామకృష్ణ కవి రాసిన ప్రబంధం పాండురంగ మహత్యం. కళాపూర్ణోదయం పింగళి సూరణ వెలుగుల ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి ప్రబంధంగా చెప్పవచ్చు. రైట్, ఇక్కడ ఇది ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అండి. ఈ కాంప్రహెన్షన్లో 5 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 5 ప్రశ్నలకి మనం సమాధానం రాయవలసి ఉంటుంది. వీటికి ఈ 5 ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ ఉంటాయి, ఆన్సర్లు ఎక్కడ ఉంటాయి అంటే ఆ పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్లోనే ఉంటాయి. వాటి మనం సమాధానం రాయవలసి ఉంటుంది. గమనిద్దాం ఒకసారి. ఎవరి కాలాన్ని ప్రబంధ యుగం అంటారు అన్నాడండి. ఎవరి కాలాన్ని ప్రబంధ యుగం అంటారు? ఇక్కడ ఇచ్చారు చూడండి, గమనించండి. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అంటారు. ఇదే రాస్తాం మనం డైరెక్ట్గా. ఆన్సర్ అక్కడ డైరెక్ట్ దొరికేస్తుంది మనకి. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, తెలుగులో వెలువడిన తొలి ప్రబంధం ఏది? చాలా 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 ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. పారాగ్రాఫ్లోకి రండి. తెలుగులో వెలువడిన తొలి ప్రబంధం ఏది అని చెప్పన్నాడు. ఇదిగో చూడండి, మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొదటి ప్రబంధం. ఎవరు రాశారు ఇది? అలసాని పెద్దన. ఈయన రాసిన మనుచరిత్ర తెలుగులో వెలువడిన మొదటి ప్రబంధం. ఆన్సర్ రెండో దానికి ఆన్సర్ లభించింది. తర్వాత మూడవ చూద్దాం. వికట కవిగా పేరు పొందిన కవి ఎవరు? వికట కవిగా పేరు పొందిన కవి చూద్దాం. రాయల ఆస్థానంలో వికట కవిగా పేరు పొందిన రామకృష్ణ కవి రాసిన ప్రబంధం అన్నాడు కదా. కాబట్టి వికట కవిగా పేరు పొందిన వాడు ఎవరు? రామకృష్ణ కవి. ఓకేనా? అతనే తెనాలి రామకృష్ణుడు అండగా ఆయన అనమాట. రామకృష్ణ కవి అనేవాడు వికట కవిగా పేరు పొందాడు. నువ్వు తెనాలి రామకృష్ణ కవి అని రాయక్కర్లా, రామకృష్ణ కవి అని రాస్తే సమాధానం రాస్తే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. రాయల నివాస మందిరం పేరు అని చెప్పన్నాడండి. రాయల నివాస మందిరం పేరు ఏంటి అనే విషయం మనం చూస్తే కనుక చూద్దాం ఒకసారి. రాయల నివాస మందిరం శ్రీకృష్ణదేవరాయల సభా మందిరానికి భువన విజయం పేరు. ఇది సభా మందిరం, గమనించాలి, నివాస మందిరం కాదు. అలాగే అతని నివాస మందిరాన్ని మలయమాకుటం అంటారు. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ లభించేసింది. రాయల యొక్క నివాస మందిరం పేరేంటమ్మా? మలయమాకుటం అంటారు. సభా మందిరాన్ని భువన విజయం అంటారు అన్నాడు. కాబట్టి మలయమాకుటం అని చెప్పి రాస్తామండి. రాయల నివాస మందిరాన్ని మలయమాకుటం అంటారు. అంతే, కంప్లీట్. ఒకే ఒక వాక్యంలో సమాధానం రాస్తామండి. లాస్ట్ చూడండి, పై అంశానికి శీర్షిక ప్రకటన చెయ్యండి. శీర్షిక ప్రకటన అంటే ఏమీ లేదండి, దీనికి ఒక హెడ్డింగ్ ని సూచించమంటున్నాడు. దీనికి మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్కి మనకేమీ హెడ్డింగ్ ఏమీ లేదు. కాబట్టి వాడేమంటున్నాడంటే దీనికి ఒక హెడ్డింగ్ పెట్టండి. ఏమని పెడతారు చూద్దాం ఒకసారి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి చెబుతున్నాడు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు అనే కవులు ఉన్నారన్నాడు. వాళ్ళ యొక్క ఈ సభా మందిరానికి భువన విజయం అని పేరు అని చెప్పన్నాడు. అందులో అష్టదిగ్గజాల్లో పెద్దవాడెవడో చిన్నవాడెవడో చెబుతున్నాడు. అలాగే అందులో ఉన్నటువంటి కవుల గురించి చెప్తున్నాడు. కాబట్టి దీనికి మనం ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే భువన విజయం అని పేరు పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? భువన విజయం అనేటువంటి పేరుతో పెట్టుకుని, ఎందుకంటే సభా మందిరానికే భువన విజయం అని పేరు కాబట్టి భువన విజయం అనేటువంటి పేరు పెడితే దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి దీనికి మనం భువన విజయం అనేటువంటి పేరుని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా సార్? రైట్, అది పారాగ్రాఫ్ రచనలో మనం ఆన్సర్ చేసేటువంటి విధానం. పారాగ్రాఫ్ రచనని చాలా జాగ్రత్తగా పేరాని చదివి ఆ తర్వాత ప్రశ్నని ఒకసారి చదివి మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాన్ని చూస్తే కనుక చాలా ఈజీగా 10కి 10 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక అంశం ఏదంటే కనుక ఈ యొక్క మన అంశంగా చెప్తున్నాం. కాబట్టి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కంగారు పడితే కనుక ఇక్కడ మార్కులు పోవడానికి అవకాశం కూడా ఉంటుందండి. చాలా జాగ్రత్త చూడండి. నెక్స్ట్ మరొక అంశం చూద్దామండి. క్రింది వానిలో ఒక దానిని పారాగ్రాఫ్గా విస్తరించండి. ఇక్కడ నేను గమనించే అంశం ఏంటంటే విద్యార్థుల్లో పారాగ్రాఫ్గా విస్తరించమంటే పేరాలుగా విస్తరించారు మన వాళ్ళు కొంతమంది. గమనించండి అమ్మా, కేవలం పారాగ్రాఫ్ రచనలో ఒక పారాగ్రాఫ్లో మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది. ఓకేనా సార్? ఒక పారాగ్రాఫ్లో మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది. అంతే తప్ప కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే పారాగ్రాఫ్గా విస్తరించండి అంటే మనోలేహంగానే 2-3 పేరాలుగా కూడా రాస్తున్నారు. అది అలా రాయకూడదు. కేవలం ఒక పేరాలో మాత్రమే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా.
రైట్. దీనికి మనకి ఇక్కడ కేటాయించిన మార్కులు ఏంటంటే 10 మార్కులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఒకే ఒక పారాగ్రాఫ్ లో మనం రాసేస్తామండి. ఏమిచ్చాడు ఇక్కడ వాడు? నోబెల్ అవార్డులు, మానవ కారక విపత్తులు 2 అంశాలు ఇచ్చాడు. రెండింటిలో ఒకదానికి మాత్రమే నువ్వు సమాధానం రాస్తే సరిపోతుంది. ఒకదానికి మాత్రమే సమాధానం రాస్తే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. దాంట్లో మొట్టమొదటిది ఏంటమ్మా? నోబెల్ అవార్డులు అని చెప్పి అంటున్నాడండి. ఈ నోబెల్ అవార్డులు, రెండవది మానవ కారక విపత్తులు. నోబెల్ అవార్డ్స్ అంటే ఏంటో మనకు తెలిసినవే. ప్రపంచంలోనే అత్యుత్తమైన అవార్డు ఏదన్నా ఉందంటే కనుక అది నోబెల్ అవార్డు మాత్రమే. కాబట్టి దానికి సంబంధించిన విషయం తెలుసు. రెండవది ఏంటి? మానవ కారక విపత్తులు. ఎందుకంటే మనం ద్వారానే మనం సృష్టించుకునేటువంటి అంశాలు. ఈ సృష్టించుకున్నటువంటి మానవులు చేసేటువంటి పొరపాట్ల వల్ల కలిగేటువంటి నష్టాలు, ఓకేనా, దాంట్లో అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. అణుబాంబు దాడి కాడి నుంచి అనేక రకాలైన నష్టాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయాలు కూడా ఈ రెండింటిలో మనకు బాగా తెలిసిన అంశాన్ని ఏదో ఒక దాన్ని మనం రాయవలసి ఉంటుంది. ఈ రోజు నేను మీకు మొదటిగా ఏం చేస్తున్నానంటే నోబెల్ అవార్డులకు సంబంధించిన విషయాల్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఒకసారి. మరి ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ అనేవి ఎవరు ఎప్పుడు ప్రారంభించారో, అసలు ఎవరి పేరు మీద ప్రారంభించారు? ఎవరి పేరు మీద ప్రారంభించారంటే కనుక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి అండి. ఎవరండైనా? ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వాడు డైనమైట్ అనేటువంటి దాన్ని సృష్టించాడు. ఈ డైనమైట్ సృష్టికర్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క పేరు మీదుగా 1901వ సంవత్సరం నుండి నోబెల్ అవార్డులు అనే వాటిని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి అవార్డులుగా వీటిని చెప్పడం జరుగుతుంది. మరి ఈ నోబెల్ అవార్డులు అనే వాటిని ఎప్పుడు ఇస్తారంటే కనుక నోబెల్ అవార్డులని ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు మరణించినటువంటి రోజు ఎప్పుడంటే ఇది డిసెంబర్ 10వ తేదీన. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క అవార్డులు అనే వాటిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డులని ఈ ఒక డిసెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ఇస్తున్నారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1901వ సంవత్సరం నుంచి యొక్క అవార్డులను ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. రైట్. మరి యొక్క అవార్డులను ఎక్కడ ఇస్తారంటే కనుక స్వీడన్ రాజధాని స్వీడన్లో ఇవ్వడం అనేది ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తే స్టాక్హోమ్లో, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఈ యొక్క అవార్డులు ఇస్తే, మరి దీంట్లో మాత్రం శాంతి అవార్డుని, అంటే దీన్ని మొత్తం 6 రంగాలు ఇస్తారండి. 6 రంగాలలో ఇస్తారు. ప్రారంభంలో 5 రంగాల్లో ఇచ్చేవారు. ఆ తర్వాత 6వ రంగాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6వ రంగం ఏంటంటే ఆర్థిక శాస్త్రంలో అవార్డుని ఇస్తున్నారు. ఈ ఆర్థిక శాస్త్రంలో 1969వ సంవత్సరం నుంచి ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డులను ప్రదానం చేయడం అనేది జరుగుతుందండి. 1969వ సంవత్సరం నుంచి నోబెల్ అవార్డులు అనే వాటిని ఆర్థిక రంగంలో ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క అవార్డులని స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఒకటి ప్రదానం చేస్తే, మిగతా అవార్డు అయినటువంటి ఒకే ఒక అవార్డు అదేంటంటే శాంతి రంగంలో అవార్డుని ఎక్కడ ఇస్తున్నారంటే నార్వే రాజధాని ఓస్లోలి యొక్క అవార్డుని ప్రదానం చేస్తున్నారండి. నార్వే రాజధాని ఓస్లోలి యొక్క అవార్డుని ప్రారంభిస్తున్నారు. అయితే 6వ రంగాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1969వ సంవత్సరంలో రిక్స్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకుని స్థాపించి 300 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ బ్యాంక్ వాళ్ళ యొక్క అవార్డుని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. మరి ఈ యొక్క నోబెల్ బహుమతులు మనం చూస్తే కనుక ప్రపంచంలోనే అత్యధిక అవార్డులుగా దీన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని 2022 వరకు ఇంచుమించుగా 959 మంది వ్యక్తులకి అందజేసినట్లుగా చెప్పడం జరుగుతుంది. 30 సంస్థలకు కూడా ఈ యొక్క అవార్డుని ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. మహిళల్లో ఇప్పుడు వరకు మొత్తం 59 మంది మహిళలకి ఇంచుమించుగా 60 అవార్డులని ఈ యొక్క అవార్డు కింద ప్రదానం చేసినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు ఈ అవార్డుని అంటే 3 వ్యక్తులకి ఈ యొక్క అవార్డుని ఇస్తారు. కనిష్టంగా 1 వ్యక్తికి మాత్రమే ఈ యొక్క అవార్డుని ఇస్తారు. అయితే ప్రారంభంలో ఈ యొక్క అవార్డుని చచ్చిపోయినటువంటి వ్యక్తులకి, అంటే మరణించినటువంటి వ్యక్తులకు కూడా అవార్డు ఇచ్చేవారు. ఓకేనా? ఇచ్చేవారు కాదు. ఆ తర్వాత మరణించినటువంటి వారికి కూడా ఇవ్వడం అనేది ఆపడం అనేది జరిగింది. అంతకు ముందు చనిపోయిన వాళ్ళకి కూడా ఈ యొక్క అవార్డుని ఇచ్చేవారు. ప్రస్తుతం ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి అవార్డుని ఇవ్వడం లేదు. కేవలం బతుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. రైట్. దీన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో మనం విస్తరించి రాయడం అనేది జరిగింది. సింపుల్ అయిపోయింది. ఓకేనా? రైట్. అలాగే మానవ కారక విపత్తులు అనేవి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఏంటవి అంటే కనుక మానవులు చేసిన చిన్న పొరపాట్లు, తప్పిదాలు. ఇంకనా మానవులు చేసేటువంటి తప్పిదాలు ఏంటంటే అణుకారకాలకు వచ్చేసరికి రేడియోధార్మిక పదార్థాలు ఎక్కువగా ఉపయోగించడం. రేడియోధార్మిక పదార్థాలని క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే రిఫ్రిజిరేటర్స్ ఎక్కువగా ఉపయోగించడం. ఈ రిఫ్రిజిరేటర్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆకాశంలోకి వెళ్ళడం, అవి ఓజోన్ లేయర్స్ ని రంధ్రం ఏర్పాటు చేయడం, దానివల్ల అతినీల లోహిత కారణాలు భూమికి రావడం, వాటి వల్ల అనేక రకాలైన క్యాన్సర్ కారక వ్యాధులు రావడం. ఓకేనండి. అలాగే వరదలు రావడం,
సునామీలు, ఇవన్నీ కూడా మానవ కారక విపత్తులు. అంటే ఒకటి ప్రకృతి సహసిద్ధంగా ఒకటి అయితే కనుక రెండు మానవ కారకాలు కూడా దీంట్లో ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే భోపాల్ గ్యాస్ అంటే విషవాయు దుర్ఘటన, భోపాల్ గ్యాస్ లీక్ అనేది కూడా తెలియజేస్తుంది. అలాగే మనకి విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగినటువంటి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం, ఇంచుమించుగా 50-60 మంది అక్కడ వ్యక్తులు చనిపోవడం అనేది మానవ కారక విపత్తులకి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి వాటికి 2-3 ఉదాహరణలు వివరిస్తూ అక్కడ మనకి పారాగ్రాఫ్గా విస్తరించడం అనేది రాయడం అనేది జరుగుతుంది. ఇది పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది మాస్టర్. తర్వాత ఇంగ్లీష్లోకి అనువాదం చేయమంటున్నాడు. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి, దానికి ఇంగ్లీష్లోకి అనువాదం చేయమంటాడు. ఇది 10 మార్కులకు విస్తరించడం అనేది జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్గా మనకి ఏమి ఇచ్చాడంటే లింగ అసమానత సూచిక అనేటువంటి ఒక పారాగ్రాఫ్ని ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మాస్టారు వివరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 7వ క్వశ్చన్ ట్రాన్స్లేషన్కి సంబంధించింది. ట్రాన్స్లేషన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది ఇవ్వబడిన పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లోకి అనువదించండి లేదా అనువాదం చేయండి. ట్రాన్స్లేషన్ చేయమంటున్నారు ఇంగ్లీష్లోకి. లింగ అసమానత సూచి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని అంటాం. లేదా లింగ అంటే జెండర్, అంటే మెయిలా ఫీమేలా. జెండర్ ఇన్ఈక్వాలిటీ అసమానత, జనరల్గా మనం ఇండియాలో చూసుకుంటే హర్యానాలో వర్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఫర్ నెంబర్ ఆఫ్ మెయిల్, అంటే ప్రతి 1000 మెయిల్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారో చెప్పేదాన్నే జెండర్ ఇండెక్స్ అని అంటాం. సో దానిలో అసమానత అంటే హెచ్చుతగ్గులు, జెండర్ ఇన్ఈక్వాలిటీ బాగా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉంది హర్యానా. అందుకని నరేంద్ర మోడీ గారు హర్యానాలో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కొంచెం బెటర్గా ఉండేది కేరళలో బాగుంటుంది. సో నంబర్ ఆఫ్ ఫీమేల్ మెయిల్ కంటే కొంచెం ఎక్సీడ్ అవుతూ ఉంటారు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటిది అసలు లింగ అసమానత అనేది తెలుగులోంచి ఇంగ్లీష్లోకి, అసలు ఇంగ్లీష్లో ఆ పదమే తెలియకపోతే ఇంకా చేసేదేం లేదు. ఖచ్చితంగా ఇలాంటివి మనం తెలుసుకోవాలి. మీరు ఎక్కువగా పేపర్స్ చదవటం ఇలాంటి అలవాటు చేసుకుంటే ఇవి మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ తెలియలేదు సార్, ఇక తోచినట్టుగా దగ్గరగా రాసుకోవటం తప్ప మనం చేయగలిగేదేం లేదు. సో 1995 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా 2 లింగ సూచీలను ప్రవేశపెట్టింది. అవి 1 లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, 2 లింగ సాధికార కొలమానం. సో 1995లో ఇయర్ని మీరు ఇంగ్లీష్లో రాయరు కాబట్టి ఇయర్ యాస్టీస్ రాసుకోవచ్చు. మానవ అభివృద్ధి రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ హ్యాస్ రిలీజ్డ్ 2 types ఆఫ్ ఇండెక్స్, 2 రకాల సూచీలని ప్రవేశపెట్టింది. ఇంట్రడ్యూస్ చేసినట్టే ప్రవేశపెట్టింది. ఇంట్రడ్యూస్ 2 types ఆఫ్ ఇండెక్స్. 1 లింగ సంబంధిత అభివృద్ధి సూచిక, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. 2 లింగ సాధికార కొలమానం, జెండర్ ఎంపవర్మెంట్. సాధికారిక అంటే ఎంపవర్మెంట్ అనొచ్చు, జెండర్ ఎంపవర్మెంట్ మెజర్మెంట్ అనొచ్చు. సో గూగుల్ ట్రాన్స్లేషన్లో కూడా ట్రూ ట్రాన్స్లేషన్ చూద్దాం. నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నదాన్ని బట్టి నేను చదివి చెప్తున్నాను. ట్రూ ట్రాన్స్లేషన్ కూడా ఒకసారి గూగుల్ ప్రకారం మనం చూద్దాం. అందరూ ఒకేలాగా రాయాలని లేదు, దాని దగ్గరలో ఎవరైనా కొంచెం వర్డ్స్ అటు ఇటు వేరియేషన్, నేను రాసేదానికి ఇంకొకరికి వేరియేషన్ ఉండొచ్చు, మీరు చెప్పేదానికి ఇంకొకరికి వేరియేషన్ ఉండొచ్చు. అంటే ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఒక్కొక్కరు కొంచెం సార్ ఇలా టఫ్గా క్వశ్చన్ వస్తే ఏం చేయాలి సార్, మరి మాకు అర్థం కాకపోతే జనరలైజ్డ్గా రాయండి. దగ్గరగా ఆ పాయింట్స్ మీకు చదివిన దాన్ని బట్టి, అవగాహన వచ్చిన దాన్ని బట్టి మీకు తోచినట్టుగా మీరు ఓన్ వర్డ్స్లో రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూసుకుంటే, మానవ అభివృద్ధి సూచికలో తీసుకున్న ఆయుర్దాయం, విద్యా సంపాదన, ఆదాయం అనే ప్రాథమిక సామర్థ్యాల ఆధారంగా అభివృద్ధిని కొలిచే ప్రయత్నాన్ని లింగ సంబంధిత అభివృద్ధి సూచిక చేసింది. సో జెండర్ రిలేటెడ్ ఇండెక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, ఇన్కమ్, ఆదాయం అంటే ఇన్కమ్ అనొచ్చు కదా, ఎడ్యుకేషన్, ఇన్కమ్ అండ్ బేసిక్ నీడ్స్. సో వీటిని బేస్ చేసుకొని జెండర్ ఇండెక్స్ అనేది సూచించారు అని చెప్పి ఈ లైన్ రాసుకోవచ్చు. మానవ అభివృద్ధి సూచికను లింగ అసమానతతో సర్దుబాటు చేస్తారు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ అడ్జస్టెడ్ బై జెండర్ రిలేటెడ్ ఇండెక్స్. సో జెండర్ రిలేటెడ్ ఇండెక్స్ తోటి మానవ అభివృద్ధి సూచిని సర్దుబాటు చేస్తారు అంటున్నారు. సో అట్లా మనం రాసుకోవచ్చు. మానవ అభివృద్ధిలో లింగపరమైన అసమానతలు అధికముగా ఉంటే లింగ సంబంధిత అభివృద్ధి సూచిక మానవ అభివృద్ధి సూచిక కంటే తక్కువగా ఉంటుంది. సో మానవ అభివృద్ధిలో లింగపరమైన అసమానతలు, సో మనుషుల జీవితంలో లేదా మానవ అభివృద్ధి, if there is gender inequality in
హ్యూమన్ డెవలప్మెంట్, మనుషుల అభివృద్ధిలో హ్యూమన్ డెవలప్మెంట్, ఇఫ్ దెర్ ఈస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే లింగ సంబంధితమైనటువంటి అసమానతలు, ఇన్ఈక్వాలిటీ అంటారు అసమానత అంటే. సో జెండర్ రిలేటెడ్, ఇఫ్ దెర్ ఈస్ జెండర్ రిలేటెడ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్, దెన్ అటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అభివృద్ధి సూచిక మానవ అభివృద్ధి సూచిక కంటే, సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అలా ఉంటే గనక లింగ అభివృద్ధి సూచిక అన్నారు. అంటే జెండర్ బేస్డ్ ఇండెక్స్ అభివృద్ధి సూచిక అంటే తక్కువ ఉంటుంది. డెవలప్మెంట్, సో లింగ సంబంధిత అభివృద్ధి సూచిక అన్నారు కదా, జెండర్ రిలేటెడ్ ఇండెక్స్ వుడ్ బి తక్కువ ఉంటుంది అన్నారు, అంటే లెస్. సో జెండర్ రిలేటెడ్ ఇండెక్స్ వుడ్ బి లెస్ దాన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అట్లా రాసుకోవచ్చు. సో మానవ అభివృద్ధి కంటే లింగపరమైనటువంటి అసమానతలు ఎక్కువ ఉంటాయి. సో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ మోర్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్, దెన్ అటువంటి సందర్భంలో జెండర్ బేస్డ్ ఇండెక్స్ వుడ్ బి లెస్, తక్కువ ఉంటుంది. దేనికంటే మానవ అభివృద్ధి కంటే లెస్ దాన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంటే అది తక్కువ ఉంటుంది అని దాని యొక్క అర్థం. రైట్. మానవ అభివృద్ధి సూచికకు లింగ సంబంధిత అభివృద్ధి సూచికకు మధ్య తేడా అధికముగా ఉంటే అసమానతలు ఎక్కువగా ఉంటాయి. సో ఇఫ్ దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. సో అట్లా కనుక అసమానతలు ఉంటే చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. లింగ సమానత్వం నార్వే, కెనడా, అమెరికా, బ్రిటన్, జపాన్, శ్రీలంక, చైనా, ఇండోనేషియా దేశాల్లో అధికంగా ఉంటుంది. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ హ్యూజ్ ఇన్ నార్వే, కెనడా, అమెరికా, బ్రిటన్, జపాన్, శ్రీలంక, చైనా, అవి ఇంగ్లీష్లో రాసేసుకోవాలి వర్డ్స్, ఇండోనేషియా కంట్రీస్. సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా, నైజీరియా దేశాల్లో లింగ సమానతలు అధికముగా ఉంటాయి. జెండర్ ఇన్ఈక్వాలిటీ డిఫరెన్సెస్ ఆర్ మోర్ ఇన్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా, ఈ కంట్రీస్ పేర్లు రాసుకోవాలి, నైజీరియా. నెక్స్ట్ ఆ తర్వాత లింగ సమానతను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ బాగా తెలుస్తుంది. ఎస్, లింగ సమానతను గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ బాగా తెలుస్తుంది. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవన్ నోస్ అబౌట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ డిఫరెన్సెస్. లింగ అసమానతను తగ్గించే ప్రయత్నాలు బాగానే జరుగుతున్నాయి. సో టు రెడ్యూస్ ద జెండర్ ఇన్ఈక్వాలిటీ డిఫరెన్సెస్ మెనీ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ డన్, లేదా మెనీ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ పుట్, ఇలా కూడా రాసుకోవచ్చు. డన్ రాయొచ్చు, పుట్ రాయొచ్చు. మెనీ ఎఫర్ట్స్ ఆర్ టేకెన్ టు రెడ్యూస్ దిస్ ఇన్ఈక్వాలిటీ అని రాయొచ్చు. స్త్రీల ఉద్యమాలు లింగ సమానతకు ప్రాధాన్యతనిచ్చి దానిని సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. సో విమెన్ యాజిటేషన్స్ అంటే గొడవలు, ఆందోళనలు, ఉద్యమాలు, యాజిటేషన్స్ అనొచ్చు. లేదా విమెన్ ఆర్ ఫైటింగ్ అగెనెస్ట్ దిస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ టు మేక్ మోర్ ఎఫర్ట్స్. సో ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి జెండర్ ఇన్ఈక్వాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు పోరాడుతున్నారు, ఇట్లా తీసుకోవచ్చు. జనరల్గా చెప్పుకోవాలంటే ఇది టెక్నికల్గా కొంచెం హార్డ్ ప్యాసేజే అయినా సరే మా అభిప్రాయం ప్రకారం ఇలా రాయొచ్చు. నా అభిప్రాయం ప్రకారం నేను ట్రాన్స్లేట్ చేసి చూపించాను. మరి గూగుల్ ట్రాన్స్లేట్ని అడిగితే అది ఎలా చెప్తుందో అది కూడా ఒకసారి చూద్దాం. సో గూగుల్ ట్రాన్స్లేట్ అయితే వర్డ్ టు వర్డ్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇలా చేసింది. ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాం, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. The 1995 Human Development Report introduced 2 gender indicators worldwide. ప్రపంచవ్యాప్తంగా 2 జెండర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దే ఆర్ 1 Gender Development Index, 2 Gender Empowerment Measures. The Gender Development Index attempts to measure development based on basic capabilities such as life expectancy, అంటే జీవన ప్రమాణాలు అంటాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్స్, ఒక మనిషి చదువుకునేటువంటి అటైన్మెంట్స్, అండ్ ఇన్కమ్ టేకెన్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్. వీటి ఆధారంగా ఈ రిపోర్ట్స్ని తయారు చేస్తున్నారు. ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ అడ్జస్టర్ ఫర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ ఇన్ఈక్వాలిటీ కోసం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది. జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ లోవర్ దాన్, ఇఫ్ అని కూడా రాసుకోవచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ హై. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉంటే కనుక జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ బాగున్నట్టు. నెక్స్ట్, ద గ్రేటర్ ద గ్యాప్ బిట్వీన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ ద జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, ద గ్రేటర్ ద ఇన్ఈక్వాలిటీ. ఎంత
ఎక్కువ గ్యాప్ ఉంటే అంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్తున్నారు. జెండర్ ఈక్వాలిటీ ఈస్ హై ఇన్ నార్వే. జెండర్ ఈక్వాలిటీ ఎక్కువగా హై ఎక్కడ ఉంటుంది అంటే నార్వే, కెనడా, అమెరికా, బ్రిటన్, జపాన్, శ్రీలంక, చైనా అండ్ ఇండోనేషియా. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈస్ హై ఇన్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇరాక్, ఇండియా అండ్ నైజీరియా. Gender inequality is well known around the world. Efforts to reduce gender inequalities are well underway. Going on అనొచ్చు, well underway అనొచ్చు. Well underway అంటే జరుగుతున్నాయి అని అర్థం. Going on అని కూడా అనొచ్చు. Women's movements అనొచ్చు, agitations అనొచ్చు. Emphasized, pressurized, put efforts అలా కూడా అనొచ్చు. Gender equality and strive to achieve it. సో ఇవి తగ్గించడానికి, జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ఆడవాళ్ళు చేసేటువంటి పోరాటాలు కూడా ఉన్నాయి. ఇట్లా ట్రూ ట్రాన్స్లేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. మీరు కూడా ఒకసారి గూగుల్ ట్రాన్స్లేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే న్యూస్ పేపర్స్లోంచి తీసుకోండి, న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలమ్స్లోంచి ఏదైనా పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు పేపర్స్ లైక్ ఈనాడు కానీ సాక్షి కానీ, ఎక్కువగా సాక్షి నుంచి ఇవ్వచ్చు, గవర్నమెంట్ అలే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు కొంచెం చదువుకోగలిగితే హెల్ప్ఫుల్గా ఉంటుందనేది నా సజెషన్. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఆల్ ద బెస్ట్ for your upcoming exam.